నేను చేస్తానండి. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. పద్యపత్తి కుల క్షీరవాది సోమం వివేకినం శ్రీవత్సగోత్ర సంజాతం పద్మాకరం గురుం వశం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భ గౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే త్వం శ్రీ రూపేంద్ర సదనే మదనైక మాతః జ్యోత్స్నాసి చంద్రమసి చంద్ర మనోహరాస్యే సూర్యే ప్రభాసి చ జగత్రితయే ప్రభాసి లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే త్వం జాత వేదసి సదా దహనాత్మ శక్తి వేదస్త్వయా జగదిదం వివిధం విదధ్యాత్ విశ్వంభరోపి బిభ్రయాదఖిలం భవత్యా లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే త్వత్యక్త మే దమలే హరతే హరోపి త్వం పాసి హంసి విదధాసి పరావరాసి ఈజ్యో బభూవ హరిరప్రమలే త్వదాప్త్యా లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే శూరః సయేవ సగుణీ సబుధః సదన్యః మాన్యః సయేవ కులశీల కళాకలాపైః ఏకః శుచిః సహి పుమాన్ సకలేపి లోకే యత్రాపతేత్తవ శుభే కరుణాకటాక్షః తస్మిన్ వసేః క్షణమహో పురుషే గజేస్వే స్త్రైణే తృణే సరసి దేవ కులే గృహేణ్యే రత్నే పతత్రిణి పసౌ శయనే ధరాయాం సశ్రీకైవ సకలే తదిహాస్తి నాన్యత్ త్వత్పృష్టమేవ సకలం శుచితాం లభేతత్ తత్యక్తమేవ సకలం త్వశుచిః లక్ష్మీ త్వన్నామ యత్ర చ సుమంగళమేవ తత్ర శ్రీ విష్ణుపత్ని కమలే కమలాలయేపి లక్ష్మీం శ్రియం చ కమలాం కమలాలయాం చ పద్మాం రమాం నలిన యుగ్మకరాం చ మాం చ క్షీరోదజాం అమృత కుంభకరామిరాం చ విష్ణుప్రియామితి సదా జపతాం క్వ దుఃఖం ఇతి స్తుత్వా భగవతీం మహాలక్ష్మీం హరిప్రియాం ప్రణనామ సపత్నీకః సాష్టాంగ దండవన్మునిః. జై శ్రీరామ్ అండి. అక్రూర స్తవం ఎవరైనా చేస్తారండి? నేను చేస్తాను. చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీమాననీమాన చోర శుభాకార వీర జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబునస్తం గతం వై మహాలోల కల్లోల మాలా కులాబీల పాతోని దింగూల బాలకేళింగతిం దేలి నారాయణాఖ్యం బటు ఖ్యాతి శోభిల్ నీనాభి కంజంబులో లోకపుంజంబులం బన్ను విన్నానియే మన్నయ బమ్మయత్ పున్నుడయ్యంగద పావకాకాశవాతావని వారి హంకార మాయా మహామానసాదులు హృషికాదులు లోకముల్లోక బీజంబులు నిత్య సందోహమై నీ మహాదేహమందుల్లసించున్ వసించున్ నసించున్ జడత్వంబు లేకాత్మయై ఎప్పు నీ ఎప్పుదంబెల్ల నోచెల్ల చెల్లన్ విచారింపదారెంత వారెంత వారైన నీ రాశి కిం గొందరం భోజగద్భాదులధ్యాత్మ పంచం తదంతర్గత జ్యోతి వీసుండవంచుంద్రయీ పద్ధతిం గొందరి దేవాపిదానంబులన్ నొక్క చొక్కొండ వంచున్ మరింగుండరుడు కర్మంబులం దృంచి సంసారముంద్రించి సన్యస్తులై మించి విజ్ఞాన చక్షుండ వంచున్ మరింబాంచరాత్రానుసారంబుగా తన్మయత్వంబుతో గొందరీవాత్మ వంచున్ మరిగొందరా వాసుదేవాది భేదంబులన్ నల్వురై చెల్వు వాటింతు వంచున్ మరిన్ నీవు నారాయణాఖ్యుండు వంచున్ శివాఖ్యుండ వంచున్ మరిన్ బెక్కు మార్గములను నిన్ను నగ్గింతురెగ్గేమి ఎరుల్ పయోరాసినే రాసులై కూడు క్రీడన్ విశేషంబులెల్లన్ శేషంబులైడింది నీ ఎందను నంబులి నంబులౌనేక రాకేందు బింబంబు కుంభాంతరంబు బంబులం బింబితంబైన వేరున్నదే ఎన్న నేలా ఘటాద్గర్గతాకాశముల్ తద్ఘటాంతంబులం దేక మౌరేక లోకావధిన్ వీకనే పోకలంబోక ఏకాకి వైయుండు దిశానుండు నొమ్మోమ సోముండు బానుండు కన్నుల్ దిశల్ కన్నముల్ భూమి పాదంబు
లంభో నిధిల్గుక్షి శల్యంబుల ద్రుల్ల తాసాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ కచంబుల్ నభో వీధి నాభి ప్రదేశంబురేలుంబగుళ్ళన్ నిమేషంబు లంభో జగద్భండు గుహ్యంబు వర్షంబు వీర్యంబు నాకంబు మూర్ధంబుగానేకమయ్యున్న నీమేని దండంబయోజాతగద్భాండము మొండితో దుంబరానోకహానేక శాఖాపలా పూరితానంత జంతు ప్రకారంబు లీలం ప్రసిద్ధోదాసిస్త సంతు ప్రకారంబుగా నిండియుండన్ మహారూప నీ రూపం వెగ్గలబ్బు గడింపన్ లయాంబోధిలో మీను మేనన్ నిరోధించి సాధించి మున్మేద వేద కున్వేద రాసింబ్ర సాధింపవే ద్రుంపవే కైటభ శ్రీ మధు చక్రివై మొత్తవే ఎత్తవే మంద రాగంబుతో గోర్ణ లీలా పందివై మేదినిన్ మీదికిం ద్రోచి దోషాచరం గొమ్ములన్నెమ్ములం జిమ్ముచు రువ్వవే త్రెవ్వవే ఘోర వైరిన్ను సుమ్ముండవై దండి వైరిచనం జూచి యాచింపవే పెంపవే మేను బ్రహ్మాండము నిండబారుండవై రాజకోటిన్ విపాటింపవే రాజువై రాజబింబాస్వకై దుర్మదారిన్ దారింపవే నోంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్ శుద్ధ బుద్ధుండవై వైరిదారాంతరంగంబులన్ అంతరంగంబులం గరింగింపవే పెంపు దీపింపవే కల్కి మూర్తి ప్రవర్తించి నిన్నెన్న నేనెవ్వడం నన్ను మాయా విపన్నం విషణ్ణం ప్రపన్నం ప్రసన్నుండు వైకిన్న తంబాపి మన్నింపవే పన్నగాదీశ తల్ప కృపా కల్ప వందారు కల్ప నమస్తే నమస్తే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ధన్యవాదాలు ఉమారెడ్డి గారు. అమ్మవారి ధ్యాన శ్లోకం చేస్తారండి ఎవరు? చేయనమ్మా. చేయండి ప్రస్తుతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. సృష్టౌ యా సర్గరూప జగదవన విధౌ పాలిని యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాధో తదను భగవతి వైఖరీ వర్ణరూపా సాస్మద్వాచం ప్రసన్నా విరిహరిగిరిసారాహితాలంకరోతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ధన్యవాదాలండి. ఇప్పుడు క్రోధీన సంవత్సరంలో మన గురువు గారు చెప్పిన శ్లోకం చెప్పుకుందామండి. ఓం క్రోం హ్రాం హ్రీం సర్వదోష వివర్జితాయ సకల సుఖప్రదాయ హరాయ హరయే నమస్తే. ఓం క్రోం హ్రాం హ్రీం సర్వదోష వివర్జితాయ సకల సుఖప్రదాయ హరాయ హరయే నమస్తే. చెప్పరా అమ్మా? చెప్ప. ఓం క్రోం హ్రాం హ్రీం సర్వదోష వివర్జితాయ సకల సుఖప్రదాయ హరాయ హరయే నమస్తే. ఓం క్రోం హ్రాం హ్రీం సర్వదోష వివర్జితాయ సర్వసుఖప్రదాయ హరాయ హరయే నమస్తే. జై శ్రీరామ్. ఓం హ్రాం హ్రీం సకల దోష వివర్జితాయ సకల సుఖప్రదాయ హరాయ హరయే నమస్తే. ఓం క్రోం హ్రాం హ్రీం సకల దోష వివర్జితాయ సకల సుఖప్రదాయ హరాయ హరయే నమస్తే. జై శ్రీరామ్ అండి. మృత్యుంజయ మంత్రం చెప్పుకుందామండి. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయమామృతాత్. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం నమః శివాయ చ నమః శివాయ.
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. జై శ్రీరామ్. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. జయ శ్రీరామ్. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం జై శ్రీరామ్ అండి. శ్రీకృష్ణ శతకం ప్రసాద్ గారు చెప్తారు. చెప్తానమ్మా. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. శ్రీకృష్ణ శతకం 19వ పద్యమా. వారి జనేర్గలు యమునా వారిని జలకంబులాడవచ్చున నీవా చీరలు మృచ్చిచ్చితి నేర్పురాయదియు నీకు నీతియే కృష్ణ. గోపికలు యమునా నదిలో స్నానము చేయుటకు రాగా చీరలను నేర్పుగా దొంగిలించి తెచ్చితివి. ఇట్లు చేయుట నీ నేర్పు వెల్లడియగుటక అటుల చేయుట నీకు తగునటయ్యా. 20వ పద్యమా. దేవేంద్రుండలు కరోడను వావిరిగా రాళ్లవాన పడి వడి గురియంపన్ గోవర్ధనగిరి ఎత్తితి గోవుల గోపకుల గాచు కొరకై. కృష్ణ పూర్వము ఇంద్రుడు కోపముచే గోపకులముపై రాళ్లవాన కురిపించను. నీవు గోవర్ధన పర్వతం ఎత్తి అచ్చటి వారిని కాపాడితివి కనుక మిక్కిలి పరోపకార పరాయణవు కదయ్యా. 21వ పద్యమా. అండజవాహన విను బ్రహ్మాండంబుల బంతుల పట్ల యాడెడు నీవా కొండల నెత్తితి వందురు కొండిక పని కాక దొడ్డకొండ కృష్ణ. బ్రహ్మాండములను బంతులాడినట్లు ఆడింప సామర్థ్యము గల నీకు కొండలను ఎత్తుట తేలికైన పనియే అగును కదా. జయ శ్రీరామ. జై శ్రీరామ్ అండి. ధన్యవాదములు ప్రసాద్ గారు. ధన్యవాదాలు. గీతారెడ్డి గారు శివపురాణం 45వ ఎపిసోడ్ ప్రారంభిస్తారు. జై శ్రీరామ్. అలా
ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఆయన ఈశ్వరుడు సప్త ఋషులకి చెప్తారనమాట, వెళ్ళి మీరు పార్వతీదేవిని పరీక్షించండి అని చెప్పేసి చెప్తే వాళ్ళందరూ బయలుదేరి ఆమె దగ్గరికి వస్తారు. అమ్మవారి దగ్గరికి వచ్చి చెప్తారనమాట, అమ్మ నువ్వు బ్రాహ్మణ వేషధారులే వస్తారు. వచ్చి ఎందుకమ్మా నువ్వు ఇలా తపస్సు చేస్తున్నావు అనేసి అడుగుతారనమాట. అంటే అని చెప్తే ఇలా నారదుల వారు వచ్చి నాకు చెప్పినారు, నాకు పంచాక్షరి ఇచ్చినారు, నేను తపస్సు చేస్తున్నాను, శివుడిని భర్తగా కావాలని కోరుకుని నేను చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాను. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఏమా ఆయనలో ఏముందని నువ్వు ఇది చేస్తున్నావు అంటే చెప్పినారనమాట గురువు గారు. ఇలా ఇంకా ఈశ్వరుడే చెప్పినాడు కాబట్టి అలా తిట్టమని చెప్పి, ఇప్పుడు గురువు గారు తిట్టమంటే మనం తిట్టామా? తిట్టలేము కదా, కానీ ఆజ్ఞాపిస్తే చెయ్యాలి అని అనుకుంటూ వాళ్ళు, కాకపోతే ముందే వాళ్ళు పార్వతీ పరమేశ్వరుల మనసులో ప్రార్థన చేసుకొని అలా తిడుతున్నందుకు బాధపడుతూనే చెప్తారనమాట, నువ్వేమో రాజనందునివి, ఆ నారదుడు ఎలాంటి వాడో తెలుసు కదమ్మా, ఆయన దాంబకుడు, ఆయన మాయావి, ఆయన ఏమనుకున్న మాయ మాటలు చెప్పి మోసం చేస్తాడు. అప్పుడు దక్షిణ కుమారులకు మాయ మాటలు చెప్పినాడు, వైరాగ్యాన్ని చేసినాడు, కొడుకుల్ని అంటే తండ్రికి అక్కడ కాకుండా చేశాడు, వారంతా భిక్షుకులైనారు. అలాగే ఏమనుకున్న చిత్రకేతుడు అనే గంధర్వునికి ఉపదేశం చేసి వాడిల్లు గుల్ల చేసినాడు, ప్రహ్లాదునికి హరిభక్తి నేర్పించేసి ఇది చేసినాడు. అంటే ప్రతి ఒక్కరు ఎక్కడైనా సరే చిచ్చరేపుతాడు ఆయన. కనుక ఆయన మాటలు ఇదేముండదమ్మా నువ్వు చేసేది, ఆయన ఎక్కడ అడుగు పెడితే ఆ ఇల్లు మొత్తం నాశనం అవుతుంది అన్నట్లుగా అట్లా తిడతారనమాట. నారద ఉపదేశం అది ఇది అనేసి ఆయన ఉపదేశంతో నువ్వు తపశ్చర్యకు ఉపక్రమించినావు, ఇదేమన్నా ఇది పద్ధత అన్నట్లుగా చెప్తారనమాట. శివుడు నిర్వకారుడు, దిగంబరుడు, ఆయన అమంగళ వేషధారి, ఆయన మన్మథ శత్రువు.